నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సార్. అయితే ఈ నిర్ణయానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమన్నా మార్పు చేర్పులు ఏమన్నా అవ్వచ్చు అంటారా? సో తాజాగా ఆర్బీఐ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఎన్ఆర్ఐలు స్వదేశం నుంచి విదేశాలకు తీసుకెళ్లి డబ్బులు వాటిని అక్కడ డిపాజిట్ చేసిన లేదంటే మరొక రకంగా ఉపయోగించిన ఓకే అది చెల్లదు అనేటువంటి ఒక గైడ్ లైన్ తీసుకురాబోతున్నారు. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే, సపోజ్ భారతీయులు ఉన్నారు, మన ఎన్ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ డబ్బు సంపాదించేసి ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉంటాయి కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటారు. ఓకే అక్కడ డిపాజిట్లు చేస్తుంటారు, బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుంటారు, తర్వాత అక్కడ స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు, రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు, రకరకాలుగా పెడుతూ ఉంటారు, డిపాజిట్ చేసుకుంటుంటారు అమౌంట్. ఈ డిపాజిట్ చేసేటువంటి అమౌంట్ని లిమిట్ 2.5 crores ఉంది పర్ ఇయర్. ఓకే 2.5 crores ఇండియా నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు అక్కడ పెట్టుబడులు లేకపోతే డిపాజిట్ వాళ్ళ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకుని, ఇప్పుడు ఇండియన్ రూపీ నుంచి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి డిపాజిట్ చేయాలంటే దాన్ని డాలర్ కింద మార్చుకోవాలి. ఆ డాలర్స్ రూపంలో వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఓకే దీని కారణంగా ఏమవుతుందంటే ఫోరెన్సిక్ నిలువలు తగ్గిపోతున్నాయి మనకి. ఫారెన్సిక్ అంటే విదేశీ మారక ద్రవ్యం, విదేశీ మారక ద్రవ్యం అనేది మనకి తగ్గిపోతుంది. అందుకని ఆర్బీఐ ఏం చేసింది, ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది రూపాయిని స్టెబిలిటీ చేయడానికి. ఓకే రూపీని బలోపేతం చేయడానికి ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు ఇండియాలో డబ్బుని తీసుకెళ్ళి అక్కడ మీరు డిపాజిట్లు చేసుకోవడానికి కానీ లేదంటే అక్కడ ఫండింగ్ చేయడానికి కానీ లేకుండా ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆర్బీఐ. ఓకే సో ఈ నిర్ణయం కారణంగా రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఐలు అక్కడ తీసుకెళ్లి డిపాజిట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడే పెట్టుబడి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ పెడతారు పెట్టుబడి పెడితే గోల్డ్లో పెడతారు లేదా రియల్ ఎస్టేట్లో పెడతారు. ఈ రెండే వాళ్ళకి సేఫ్ సైడ్. ఇండస్ట్రీ వైపు కొంతమంది వెళ్తారు, ఇండస్ట్రీ ఎఫ్డీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయం ఇంకా తీసుకోలేదు, టెంటేటివ్గా చెప్పారు, అనౌన్స్ చేసింది ఆర్బీఐ. ఆ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒకటి రియల్ ఎస్టేట్, రెండు గోల్డ్. గోల్డ్లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టలేరు, కోట్ల రూపాయలు అయితే పెట్టలేరు కదా, ట్యాక్స్ కట్టాలి, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, దొరికిపోతారు కూడా. అదే రియల్ ఎస్టేట్లో పెడితే రియల్ ఎస్టేట్లో అంతగా రిస్ట్రిక్షన్స్ లేవు యాజ్ ఆఫ్ నౌ. సో భారీగా రియల్ ఎస్టేట్లోనో లేదంటే అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్స్లోనో పెట్టచ్చు. అవును, ఖచ్చితంగా ఇక్కడ ఎంతో కొంత దాని యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ పెరగడానికి కానీ అలాగే వ్యవసాయ భూములు రేట్లు పెరగడానికి కానీ అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఎన్ఆర్ఐల వల్ల ఎంత ఉంటుందా అని చెప్పి అనుకోవచ్చు. ఇవాళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ తయారు చేసినటువంటి పుణ్యం ఇదే టైంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో యావరేజ్న ఒకళ్ళు లేదా ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో 10 నుంచి 30-40 ఇళ్ళు ఉన్నాయి, హౌసెస్. సరే, ప్రతి ఇంట్లో మనిషి కాకపోయినా హౌసెస్లో ప్రతి గ్రామంలో ఉండే 10 ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అమెరికాలో ఉన్నారు సగటున. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు, డబ్బులు పంపిస్తున్నారు, ఆర్థికంగా బాగుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, అక్కడ పోయి స్థిరపడిన తర్వాత ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి ఇక్కడ ఆస్తులు అమ్ముకొని అక్కడ కొనుక్కొని అక్కడే స్థిరపడుతున్నారు, అక్కడే స్థిరపడి అక్కడే ఉండిపోతున్నారు. అంటే ఇక్కడ డబ్బు, ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, ఇక్కడ పెట్టుబడి పెడతారు, ఏ రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెడతారు. ఇది అపారంగా వీళ్ళకి లాభం వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు, డిపాజిట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి మనకి, మనం ఏం చేస్తాం, సేఫ్ సైడ్గా కొంత అమౌంట్ మనం డిపాజిట్ చేసుకుంటాం ఇక్కడ. ఎందుకు, సంక్షోభ సమయంలో ఉపయోగపడుతుంది అని. అలానే ఎన్ఆర్ఐలు ఇక్కడ సంపాదించిన డబ్బుని అక్కడ తీసుకెళ్ళి డిపాజిట్ చేయడానికి లేకుండా ఆర్బీఐ కొన్ని నామ్స్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇక్కడే పెట్టాలి, ఇక్కడే ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు కొన్ని దేశాలు, ఇప్పుడు మనకి సౌదీ లాంటి దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో మీరు అక్కడ సంపాదించుకోండి, కానీ అక్కడ ఆస్తులు కొనడానికి లేదు, అక్కడ దేశాలు ఒప్పుకో. అందుకే మనకి ఎన్ఆర్ఐలను కానీ గుర్తొచ్చేది అమెరికా వాళ్ళు. కానీ వాళ్ళకన్నా కూడా గల్ఫ్ దేశాల నుంచి మనకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే, గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే, కెనడాలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే, ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే. ఏ దేశానికి వెళ్ళినా మనం ఎన్ఆర్ఐలు అంటాం, కానీ ఎన్ఆర్ఐలు అనగానే మనకి
అమెరికాలో ఉండేవాళ్ళే అన్నట్టుగా ఉంటుంది. కాదు. ఒకటి. 2, విదేశీ మారక ద్రవ్యం మనకి స్టెబిలిటీగా పెరగడానికి కానీ రూపీ బలపడటానికి కానీ బాగా ఉపయోగపడేది ఎవరంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఆ కంట్రీస్లో మీరు జాబ్ చేసినా ఎంత సంపాదించినా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి మీరు స్థిరాస్తిని సంపాదించుకోవడానికి అక్కడ వెసులుబాటు లేదు అక్కడ ఉండే చట్టాల ప్రకారం. మీరు ఎంత సంపాదించినా అక్కడిది ఇండియా పంపించాల్సిందే. ఓకే. ఇండియాలోనే ఆస్తులు కొనుక్కోవాల్సిందే. సో అక్కడిది ఇక్కడ పంపించినప్పుడు ఖచ్చితంగా రూపాయి బలపడటానికి అవకాశం ఉంటుంది. కానీ అమెరికన్ ఎన్ఆర్ఐస్ కారణంగా మనకి నష్టం జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అది ఆర్బీఐ గమనించింది. అందుకే ఆ వెసులుబాటుని తొలగించేటువంటి నిర్ణయం తీసుకున్న కారణంగా ఖచ్చితంగా లాభం ఉంటుంది. సార్ ఇప్పుడు అట్లానే రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడ మామూలుగా ఏ ఏరియాలో పెరగచ్చు అంటే సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ పెట్టినా కానీ ఇప్పుడు అమరావతి కనిపిస్తుంది, హైదరాబాద్ ఉన్నాయి. ఈ అమరావతి హైదరాబాదు జనరల్గా ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెడుతుంటారు ఎక్కువగా. సో అమరావతి అలాగే హైదరాబాద్ ఆప్షన్స్ తీసుకుంటే హైదరాబాద్ అనేది పీక్ స్టేజ్లో ఉంది. ఇక్కడ పెట్టలేరు, పీక్ స్టేజ్లో ఉంది కదా. ఇంకెందుకన్నా పెరిగే అవకాశం ఉండదు, తగ్గే అవకాశం తప్పితే పెరిగే అవకాశం ఉండదు, లేదా ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది తప్పితే లేదు. అక్కడేంటి పెట్టుబడి పెడితే పెరగడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే అక్కడ ఇంకా డోల్ డ్రమ్స్లో ఉంది వ్యవహారం. అమరావతి నిర్మాణం ఇప్పుడే జరుగుతుంది. ఇంకా అతను అవతల అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ మేము వస్తాం, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 3 సంవత్సరాలు వచ్చేస్తాం, మళ్ళీ మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత తాడదీస్తాం, పుడుస్తాం, నరికేస్తాం అని అంటున్నారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంత డోల్ రమ్స్లో ఉంది. అక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, ఇంకా పెరగట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. 1 year అయింది అటు కొత్త ప్రభుత్వం ఏర్పడి స్టెబిలైజ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైనా పెడితే డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ అనుకోండి, ఇక్కడ మీరు పెట్టారనుకోండి, రూపాయి పెట్టారనుకోండి, వస్తే రూపాయి 10 పైసలు వస్తుంది, లేదంటే రూపాయికి నువ్వు అమ్ముకోవాలి. అక్కడ అట్టు కాదు, రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు వచ్చినా ఆశ్చర్యపోవసలు. అంటే రూపాయికి తగ్గదు అక్కడ, అంటే మినిమం గ్యారంటీ. సో కాబట్టి అక్కడ పెట్టుబడులు ఎక్కడ పెడతారు ఏంటి అనే దానికన్నా కూడా ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు అనివార్యంగా ఇండియాలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అది బాంబేలో పెడతారా, అమెరికాలో పెడతారా, అమెరికా కాకుండా బాంబేలో పెడతారా, లేదంటే హైదరాబాద్లో పెడతారా, ఢిల్లీలో పెడతారా, లేకపోతే ఇంకో చోట పెడతారా, వాళ్ళ ఇష్టం. ఒకటి మాత్రం వాస్తవం, ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి డబ్బులు పంపించాలి. ఒకటి. 2, ఈ మధ్య ట్రంప్ తీసుకున్న ఇంకో నిర్ణయం కూడా ఉంది భారతదేశానికి ఉపయోగపడేది. అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఇక్కడికి డబ్బులు పంపించాలంటే కనుక ఖచ్చితంగా 1,05,000 రూపాయలు 5% కమిషన్ తీసేసుకుంటాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడికి పంపించడానికి అవకాశం లేకుండా అయింది వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి. సో దాని కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి మనం వీడియోలు కూడా చేసాం. ఇప్పుడు అందుకే దానికి టిట్ ఫర్ టాట్ లాగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆర్బీఐ, భారత ఆర్బీఐ, అతను కమిషన్ తీసుకున్నా పర్లేదు, మేము ఆ డబ్బులు ఇక్కడికి పంపించాల్సింది, మీరు అక్కడ ఉంచడానికి లేదని చెప్పి వీళ్ళు పెట్టారు. అంటే అక్కడ 2 చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎన్ఆర్ఐలకి. సో అక్కడి నుంచి పంపించాలంటే ఖర్చు అయ్యింది అడిగి. అలా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఆడ తీసుకెళ్ళినా మీకు ఇది ట్యాక్స్ పడేలాగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకి కొంత గడ్డు పరిస్థితి. భారతదేశానికి ఆర్బీఐ తీసుకునే నిర్ణయం అయితే కొంత అనుకూలంగా ఉంటుంది, ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రతికూలంగా ఉంది. సో ప్రతికూలం అమెరికా నుంచి ఉంది, అనుకూలం ఆర్బీఐ నుంచి ఉంది నిర్ణయం కారణంగా. ఈ రెండింటి మధ్య ఎన్ఆర్ఐలు మరి ఏం చేస్తారో చూడాలి. ఎన్ఆర్ఐలు అంటే నాట్ ఓన్లీ అమెరికానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఉండేవాళ్ళే ఎన్ఆర్ఐలు కాదు. మనకి బాగా లాభం భారతదేశానికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళ ఎన్ఆర్ఐలు, వాళ్ళ నుంచే మనకు బెనిఫిట్ విదేశీ మార్గదర్శనం రూపంలో మనం తీసుకుంటే కనుక. సో కాబట్టి వాళ్ళు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలకి అక్కడ తీసుకున్న నిర్ణయం కొద్దిగా ఇబ్బంది, ఇక్కడ తీసుకున్న నిర్ణయం కూడా ఇబ్బంది. బట్ గల్ఫ్ కంట్రీస్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలకి మాత్రం పెద్దగా ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టలేరు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే తప్పితే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టలేరు. కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో అదొక బెనిఫిట్. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది, వడ్డీ రేట్లను తగ్గిస్తూ. సో అది కూడా కొంత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు దేశీయంగా పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఇతరత్ర అదొక వెసులుబాటు.
ప్లస్ ఇంకొక ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే ద్రవ్యోల్బణం 6 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. అంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉంది, అంటే రేట్లు తగ్గి ఉన్నాయి, ఇప్పుడు పెరగలేదు, స్థిరంగా ఉన్నాయి అనేది కూడా ఒక గుడ్ న్యూస్. మామూలుగా చాలా దేశాల్లో ఇప్పుడు యుద్ధం వాతావరణం నెలకొన్న క్రమంలో ధరలు పెరిగిపోతున్నాయి, కానీ ఇండియాలో కనిష్టానికి అంటే చాలా తక్కువగా ఇప్పుడు ధరలు అదుపులో ఉన్నాయి మార్కెట్లో అనేది కూడా ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్. ఇవన్నీ చూస్తే కనుక మిగతా దేశాల కంటే ప్రస్తుతం భారతదేశం బెటర్ అనే ఒపీనియన్ ఎవరికైనా ఆర్థికవేత్తలకి వస్తుంది. మరి ఎన్ఆర్ఐలు రాబోయే రోజుల్లో ఏం చేస్తారని మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.